వివేకవాణి. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. దాని ఫలితాలెప్పుడు తియ్యగా ఉంటాయి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలుగుతారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉంటే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం తప్పదు. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. జీవితాన్ని మార్చే మాటలు. నేను అదృష్టాన్ని నమ్ముకోను. నేను నా శ్రమనే నమ్ముకుంటాను. నేను సమయపాలనను పాటిస్తాను. నేను నా సమయాన్ని వృధా చేయను. నేను ఏ పని మధ్యలో వదిలిపెట్టను. నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను. నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను. నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటాను. నేను నా యొక్క పనులను వాయిదా వేయను. నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను. నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేస్తాను. నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను. నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను. నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికి జన్మించాను. ఈ మాటలన్నీ ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకోండి. ఇలా చదవడం వలన రోజుకు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఉచితంగా ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించకు. నీ శ్రమకు తగిన ఫలితాన్ని నీవు పొంది ఇతరుల శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వు. ఇదియే ధర్మబద్ధమైన జీవితం. కాదని నీవు ఉచితంగా ఏది పొందినా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలవదు. దాని ప్రయోజనం నీవు పొందలేవు అని స్వామి వివేకానంద ఇలా చెప్పారు. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి మాత్రం ప్రయత్నించకు. విజయం కోసం నమ్మకంతో నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నిన్ను ఇంకా 10 అడుగుల ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే నమ్మకంతో ఉన్నవాడికి దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు. సమస్య లేని ఉద్యోగం లేదు. సమస్య లేని వ్యాపారం లేదు. సమస్య లేని వ్యవసాయము లేదు. సమస్య లేని సంసారము లేదు. సమస్య లేని మనిషే లేడు. సమస్య అన్నది సహజం. దాన్ని జయించడమే ధీరత్వం. చూశారు కదా, స్వామి వివేకానంద ఇలా మంచి మంచి విషయాల్ని మనకు షేర్ చేశాడు. మీరు కూడా వీటిని విని పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.